మామయ్య నీ వెనకాల చూడు, కమలాక్క వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? అరే నిజంగానే కమలక్క వచ్చేసిందిరా. నా నుంచి మీరింక తప్పించుకోలేరు. ఓం పాతాళ భైరవి, ఓం భీం క్లీం జై పాతాళ భైరవి. నీకు పట్టిన దెయ్యం వదిలేసింది. ఇప్పుడు నువ్వు నిశ్చింతగా ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అవునా స్వామి, ధన్యవాదాలు స్వామి, మీ మేలు మర్చిపోలేను. ఆ కుండీని తీసుకో, దానిని చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎవ్వరూ లేని ప్రదేశంలో దాన్ని వదిలేయి. అలాగే స్వామి, మీరు చెప్తున్నట్టే చేస్తాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు దాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు వెనుకకి తిరిగి మాత్రం చూడకు, అర్థమవుతుందా? అలాగే స్వామి, నేను వెనక్కి తిరిగి చూడను. వామ్మో, ఇదేంటి ఎంత బరువు ఉంది? అంతా మంచే జరగాలని దీవించు తల్లి. అయ్యో, ఆ నవ్వులేంటి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకు భయం వేస్తుంది. లేదు లేదు, ఇంకా దీన్ని తీసుకువెళ్ళలేను. ఇక్కడెక్కడైనా వదిలేస్తాను. ఇంత భయంకరమైన శబ్దాలు నేను ఎప్పుడు వినలేదు. వామ్మో, దీన్ని త్వరగా వదిలించుకోవాలి. అయిపోయింది, నేను ఇంక వెళ్ళిపోతాను. అమ్మయ్యా. ఏంటి కడుపు ఏదో ఉబ్బరంగా ఉంది. అర్జెంట్ గా సుస్సు వచ్చేస్తుందిరా బాబు. మామయ్య వద్దన్నా కూడా పడుకునే ముందు కూల్ డ్రింక్ తాగాను. ఇప్పుడు అర్జెంట్ గా సుస్సు వస్తుంది. మామయ్య లెగు మామయ్య, నాకు అర్జెంట్ గా సుస్సు వస్తుంది. మామయ్య గురక పెట్టడం ఆపు మామయ్య, నాకు అర్జెంట్ గా సుస్సు వస్తుంది. లెగు. అరే సుజుకి నన్నెందుకు లేపుతున్నారా? ఎల్లు పోసుకోపో. మామయ్య నీకు తెలుసు కదా మామయ్య, ఆ డోర్ లాక్ నాకు అందదని. లెగు మామయ్య ప్లీజ్, అర్జెంట్. అరే ఫుల్ నిద్రలో ఉన్నాను, లేపకెళ్ళు. అయ్యో బాబోయ్, మామయ్య ఎలాగో లేచేలా లేడు. పోనీ ఆ డోరేమాన్ గాడిని అయినా లేపుదాం. అరే డోరేమాను, అర్జెంట్ గా సుస్సు వస్తుందిరా, లెగరా ప్లీజ్. అబ్బా, అరే సించాను, ఒక్కసారి ఆలోచించురా. నీ హైట్ కంటే నా హైటే తక్కువ, మళ్ళీ నన్ను లేపి డోర్ తీయమంటావేంట్రా? అరే వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ లో పోసుకోపోరా. నేను చాలా సార్లు పోసాను, చెప్పానా ఏంటి? ఊరి దుర్మార్గుడా, అందుకనే ఏంట్రా అప్పుడప్పుడు ఉప్పుగా ఉంటా నీళ్లు? చిచ్చి, నేను ఇంకోసారి స్నానం చేయను అందులో. ఇక తప్పేలా లేదు, బయటికి వెళ్ళి పోసుకుందాం. మామయ్య లెగట్లేదు. ఓరి బాబోయ్, ఇంత నైట్ పూట ఒంటరిగా వెళ్తున్నాను బయటికి, నాకు చాలా భయంగా ఉంది. ఫ్రెండ్స్, మీరే నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వెంటనే లైక్ చేసి నా గుండెల్లో ధైర్యం నింపండి. అమ్మాయ్యా, చాలా లైక్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చు. ఏంటబ్బా ఇది రోడ్డుకి అడ్డంగా ఉంది? అయినా ఇది కాదు ఇంపార్టెంట్, మనకు అర్జెంట్ గా సుస్సు వస్తుంది. త్వరగా వెళ్ళి పోసుకోవాలి. కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. గిలిగిలి. ఇప్పుడు చూద్దాం దీని సంగతి ఏంటో. ఏంటబ్బా ఇది? చూడ్డానికి అయితే చాలా బాగుంది. సరే, ఒక పని చేద్దాం. ఇది తీసుకుని వెళ్ళి ఇంట్లో పెడితే మార్నింగ్ ఇది చూడగానే మామయ్య సర్ప్రైజ్ అయిపోతాడు. అబ్బా, ఏంటిది ఎంత బరువు ఉంది? చాలా కాస్ట్లీ అనుకుంటా, అందుకే ఇంత బరువు ఉంది. ఎవడో పడేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. మనం చాలా లక్కీ. సూపర్. అమ్మా, అప్పుడే తెల్లారిపోయిందా? ఏంటి చించన్ గడేడి? వాడింత త్వరగా లెగడు కదా. అయ్యో, ఇప్పుడే గుర్తొచ్చింది. నైట్ వాడు నన్ను వాష్రూమ్ కి వెళ్ళడానికి లేపాడు కదా, నేనే లెగలేదు. అరే డోరేమాన్, చించాన్ గడేడ్రా? నాకేం తెలుసు, ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాడేమో చూడు. రే ఏం మాట్లాడుతున్నారు డోరేమాన్? ఫస్ట్ నువ్వు లెగు. ఏంటి మామయ్య పొద్దున్నే ఇంత తొందరగా ఎవడైనా లేస్తాడా? రే నాది కూడా అదే బాధరా. చించాన్ గడు అప్పుడే లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏంటి, చించన్ గా లేచాడా? అయితే ఇది పెద్ద విషయమే, ఇల్లంతా వెతకాల్సిందే.
అదే కదరా నేను కూడా ఆలోచించేది. అదా అసలు వాడు ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదు. అరే చాప్ చాప్, అబ్బా ఈ చాప్ గడు ఎక్కడికి వెళ్ళాడో ఏంట్రా? పొద్దు పొద్దున్నే ఎవరు కనబడట్లేదు. ఈ సించాన్ గడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి కొంప తీసి? అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను చూస్తుంది నిజమేనా? మామయ్య మామయ్య ఇది కళ అని చెప్పు. ఇది ఖచ్చితంగా కళ కదా? చెప్పు మామయ్య. రే నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఇది నిజంగా కళ అయి ఉండాలి, లేకపోతే షించాన్ గడు ఏంటి అన్ని బుక్స్ ముందేసుకుని చదువుతున్నాడా? నిజంగానేనా? అరే నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను రా డోరేమాన్. మామయ్య ఈ అద్దాలు పగలగొట్టేస్తాను, లేకపోతే కొంచెం దూకేస్తాను. ఖచ్చితంగా నేనైతే కళలోనే ఉన్నాను, లేకపోతే షించాన్ గడు ఏంటి చదవడం ఏంటి? నేను నమ్మను, నేను దూకేస్తాను. చీ అమ్మ ఇదేంటి ఇంత హైట్ ఉంది, దూకడానికి కూడా రావట్లేదు. రే డోరేమాన్ ఇది నిజమేరా, వాడు చదువుకుంటున్నాడు. ఇన్ని రోజులు నేను కష్టపడ్డది దీనికోసమే కదా, వాడు చదువుకోవడం ఏంట్రా? అరే డోరేమాన్ నువ్వు అర్జెంట్ గా వెళ్ళి షించాన్ గాడి కోసం మంచి బూస్ట్ ప్యాకెట్ తీసుకునిరా, వాడికి పాలల్లో బూస్ట్ కల్పిద్దాం. ఎరా నాన్న షించాన్. మామయ్య నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను పనిలో ఉన్నాను కదా. ఏంటి బూస్టా? సర్లే తీసుకురా. అరే చాలా సీరియస్ గా చదువుతున్నట్టున్నాడు, ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. సరేరా షించాన్ నేను వెళ్ళి నీకు బూస్ట్ తీసుకొస్తా సరేనా? రారా డోరేమాన్ రా రా రా. ఓకే మామయ్య. ఏంటో నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. A few moments later. అరే షించాన్ ఇదిగో బూస్ట్ తీసుకుని వచ్చాను, అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఇది తాగు. అయ్ ఎప్పుడు లేనిది మా మామయ్య నా కోసం బూస్ట్ తీసుకొచ్చాడేంటి? ఏంటి మామయ్య ఎప్పుడు లేనిది బూస్ట్? లేకపోతే ఏంట్రా షించాన్, నువ్వు ఇన్ని బుక్స్ పెట్టుకుని ఒక దగ్గర కూర్చుని చదువుకుంటున్నావంటే అది నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసు కదా. అవును మామయ్య, పెద్ద పెద్ద కలెక్టర్లు డాక్టర్లు ఇలా బుక్స్ పెట్టుకొని చదువుకుంటారని విన్నాను నేను. నువ్వు ఎప్పటికైనా ఇండియా ప్రెసిడెంట్ అవుతావురా సించాన్. వీడేంటి ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు? వెయిట్ వెయిట్ వెయిట్, అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు మీరు? ఏం చేయడం ఏంట్రా షించాన్, అప్పటి నుంచి తెగ పేజీలు తిప్పేస్తున్నావుగా. అంత కష్టపడి చదువుతుంటే నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఓ షట్, మీకు ఎలా అర్థమైందా? నిన్న నాకు నేను ఎక్కరిచ్చి అది వాషింగ్ మిషన్ లో ఏమన్నా కదా మామయ్య, అది గుర్తుందా నీకు? అవును, అయితే ఏమైంది? నాకు మా ఫ్రెండ్స్ అందరూ నెమలేకల బుక్ లో దాస్తే అవి పిల్లలు పెడతాయని చెప్పారు. అప్పుడే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. నాకు ఆ చెడ్డీలో దొరికిన 20 రూపాయలు తీసి వెంటనే బుక్ లో పెట్టాను, కానీ అది ఏ బుక్ మర్చిపోయాను. అప్పటి నుంచి దానికోసమే వెతుకుతున్నాను, దొరకట్లేదు మామయ్య 20 రూపాయలు. ఈ పాటికి ఎన్ని పిల్లలు పెట్టేసి ఉంటుందో అది. అరే షించాన్ గా నీ కోసం అనవసరంగా బూస్ట్ తీసుకొచ్చాను కదరా. ఈ బాటగాడి కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి బూస్ట్ తీసుకొచ్చాను మామయ్య. 5 రూపాయలు బొక్క మనకి. అయ్యో మామయ్య ఏదో డిసప్పాయింట్ అయినట్టున్నాడే. అర్జెంట్ గా ఏదో ఒకటి స్కూల్ చేసేయాలి. మామయ్య మామయ్య నువ్వు కిందకి రా, కిందకి రా. అర్జెంట్ గా నీకు ఒకటి చూపించాలి, అది నువ్వు చూస్తే షాక్ అయిపోతావు. దాదా కిందకి రా. రే షించాన్ గా తప్పించుకోవడానికి ఎన్ని చెప్తున్నారా? ఆగాగు, అక్కడే ఆగు, వస్తున్నా. లేదు మామయ్య నిజమే, తొందరగా రా కింద, నీకొకటి చూపిస్తా. రా మామయ్య రా, ఇటు చూడు ఈ బాటిల్ ఎంత అందంగా ఉందో. నిజంగానే బాటిల్ భలేగా ఉంది, చాలా డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది. అరే షించాన్ గా ఈ బాటిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? నిన్న నైట్ నేను సుసుకని వెళ్ళాను కదా మామయ్య, బయట రోడ్ మీద దొరికింది. భలే అందంగా ఉందని నీ కోసం తీసుకొచ్చాను. మామయ్య నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. 20 రూపాయల మ్యాటర్ వీడు బాగా కవర్ చేస్తున్నాడు. పోనీలేరా డోరేమాన్, ఆ 20 రూపాయలది ఏముంది గానీ ఈ బాటిల్ చూస్తుంటే భలేగా అనిపిస్తుందిరా. అరే ఏంటది? ఏదో కనిపించింది. అరే షించాన్ డోరేమాన్ చూసారా మీరు? అద్దంలో ఏదో ఉందిరా. ఏముంది మామయ్య, అక్కడేం లేదు. సించాన్ గారిని నిక్కర్లో నుంచి 20 రూపాయలు దొబ్బేశాడు. నాకు తెలుసు మామయ్య, నాకు తెలుసు. వాడంటే నీకు చాలా ఇష్టం, అందుకే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నావు. తెలియ మామయ్య, నాకు రూపాయి పెట్టి చాక్లెట్ కొనివ్వమంటే ఎవడు కొనివ్వడు. ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోతుంది. రే డోరేమాన్ అసలు నేనేమన్నారా అలా వెళ్ళిపోతున్నావు? ఆగరా బాబు, వస్తున్నాను. అలిగినట్టున్నాడు వీడు. అమ్మయ్య ఎలాగోలాగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోయాం. అవును ఫ్రెండ్స్, మర్చిపోయా, నా 20 రూపాయలు ఇంకా దొరకలేదు. నా 20 రూపాయలు దొరుకుతాయని మీకు అనిపిస్తుందా ఫ్రెండ్స్? ఒకవేళ అవును అంటే ప్రతి ఒక్కరు ఎస్ అని కామెంట్ చేయండి. దొరకదని మీకు అనిపిస్తే నో అని కామెంట్ చేయండి. ఈ సించాన్ గారు వ్యూవర్స్ ఏదో అడుగుతున్నట్టున్నాడు. వ్యూవర్స్ ఆ 20 రూపాయలు వాడికి దొరకకూడదు. ప్రతి ఒక్కరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేశారని అనుకుంటాను.
అరే చూసావా డోరేమాన్, నాకు సించాన్ ఒక్కడే కాదురా, నువ్వన్నా కూడా చాలా ఇష్టం. అందుకే నీకు ఇష్టమైన నూడిల్స్ ఇప్పుడు వండుతున్నాను. థ్యాంక్ యూ మామయ్య. నాకు తెలుసు నేనంటే కూడా నీకు చాలా ఇష్టమని. ఈ డోరేమాన్ గాడు నన్ను అడ్డం పెట్టుకుని కావాలనే మామయ్య చేత నూడిల్స్ చేపించుకుంటున్నాడు. ఆ పేల మొక్కమోడు. అరే రే మర్చిపోయాను, సాల్ట్ అయిపోయింది కదా. అరే సించాన్, నిన్న మనం షాపింగ్ చేసి ఆ బ్యాగ్ కిందే పెట్టాను, అందులో సాల్ట్ ఉంటది, అది తీసుకునిరా. ఏంటి మామయ్య పనులని నాకే చెప్తున్నావు? సర్లే వెళ్తున్నానులే. ఆ డోరేమాన్ గాడు మాత్రం ప్రశాంతంగా అక్కడ నించుని వంట అయిపోయాక పందిలా తింటాడు. నాకు మాత్రం ఇంట్లో పనులన్నీ చెప్తారు. A few moments later. అరే డోరేమాన్, ఆ సించాన్ గడు వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రావట్లేదేంటి? ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేసిరా, సాల్ట్ కావాలరా మనకి ఇప్పుడు. సరే మామయ్య వెళ్తున్నాను. ఈ సించాన్ గాడు కావాలని రావట్లేదు అనుకుంటా. వెళ్ళి వీడి సంగతి చెప్తా. A few moments later. అరే ఏంటి సించాన్ గడు డోరేమాన్ గడు వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రావట్లేదు? ఏం చేస్తున్నారు? సాల్ట్ తీసుకుందామంటే. అరే సించాన్, డోరేమాన్ ఏం చేస్తున్నారా మీరు? అరే డోరేమాన్ గే అయిపోయావురా. నా చేతిలో ఉంది ఈ రోజు నీకు. ఏముందిరా నీ చేతుల్లో? ఏముంది చూపి. దమ్ముందా నీకు? ఉందరా, ఉంది. చూస్తావా? ఒక్కసారి పిడికిలు బిగించి కొట్టానంటే నీ గుండెకాయ కమిలిపోద్ది. అరే సించాన్ గా డైలాగ్ చెప్పడం తర్వాత ముందు నీ పంది మూతి తీసి పక్కన పెట్టరా, నా ముక్కుకు తగులుతుంది. అరే డోరేమాన్ గే నా మూతిని ఏమైనా అన్నావంటే ఊరుకునేది లేదు. అరే సించాన్, డోరేమాన్ ఫస్ట్ మీరు గొడవ పడ్డం ఆపండ్రా. నేను మీకేం చెప్పాను? మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? సాల్ట్ డబ్బా తీసుకురమ్మంటే ఇంతసేపా? మామయ్య నువ్వు వీడికి ఏం చెప్పావు? సాల్ట్ తెమ్మని కదా చెప్పావు. వీడిక్కడ కిందికి వచ్చి కూర్చొని పాటలు పాడుకుంటున్నాడు. లేదు మామయ్య, ఈ డోరేమాన్ గాడు నీకు అబద్ధాలు చెప్తున్నాడు. నేను నీ దగ్గరికి వస్తుంటే వీడొచ్చి నా మూతి మీద గుద్దాడు. రే 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 సించాను, అబద్ధానికి కూడా ఒక హద్దు ఉండాలిరా. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంట్రా? నేనెప్పుడురా నిన్ను కొట్టాను? మామయ్య నేను అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటున్నావా? అబద్ధం అంటే మీనింగ్ తెలియని బ్లడ్ మామయ్య నాది. అదే అదే మన ఇద్దరితో ఒకటే బ్లడ్. రే ఏం మాట్లాడుతున్నారా మీ ఇద్దరు? ఆ సాల్ట్ డబ్బా మీకు దొరకదు, ఎందుకంటే అది నా దగ్గరుంది. ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం నేను దీంట్లో వేసేస్తా. రే మీ ఇద్దరు ఇంకా ఆపండి, గోల గోల చేస్తున్నారు అప్పటి నుంచి. పైకి రండి, నేను వంట చేశాను కదా, అందరం కలిసి తిందాం. సరే మామయ్య, నువ్వు చెప్పావు కాబట్టి దొండకాయ ముక్కుని ఏమనుకుండా వచ్చేస్తున్నాను. దొండకాయ గిండకాయ గుండె పగిలిపోద్ది బాటుగా. అరే డోరేమాన్ ఏం ఆలోచిస్తున్నావురా? నీకోసమే చాలా ప్రేమతో చేశాను, తిను తిను. మా అమ్మయ్య వాడి మీద ప్రేమ చూపిస్తుంటే చూడలేకపోతున్నాను. తింటున్నారా? తినండి, మొత్తం సాల్ట్ తో నింపేశా. సరే మామయ్య మొత్తం తినేస్తాను. ఏ భలే భలే, మొత్తం నాకే. ఏంటిది ఇలా ఉంది? అయ్యో ఏమైందిరా అలా ఊసేసావు? మామయ్య నిజం చెప్పు, నేనంటే నీకు చాలా కోపం కదా, అందుకే ఇది తినిపించి చంపేద్దాం అనుకున్నావు కదా. దీంట్లో వేసిన సాల్ట్ సరిపోలేదని చెప్పి సాల్ట్ కోసం సించాన్ గారిని మళ్ళీ పంపిస్తావా? సాల్ట్ ఎక్కువైనట్టుంది. వాడు ఏడుస్తుంటే నాకు భలే మజాగా ఉంది. భలే భలే. రే డోరేమాన్ ఏం మాట్లాడుతున్నావురా? నేను దాంట్లో ఉప్పేయడం ఏంటి? ఆగు నేను తిని చూస్తాను. చిచ్చి ఏంట్రా అది? అంత ఉప్పు ఉంది. అది నేను వెయ్యలేదురా. దాంట్లో అంత ఉప్పు ఎలా వచ్చింది? మామయ్య నాకు తెలుసు మామయ్య, నేనంటే నీకు ఇష్టమని, అందుకే కదా ఫుల్లిగా ఉప్పేసావు దాంట్లో. భలే భలే. నాకు తెలుసు నీకు ఆ సించాన్ గాడు అంటేనే ఇష్టం. నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, నేనుండను ఇక్కడ. నన్నెవరు మనిషిలా కూడా చూడట్లేదు, అయినా నేను మనిషిని కాదు కదా, ఇంకేం చూస్తారులే. రే సించాన్ గా ఎందుకు అలా మాట్లాడడం? వాడు చూడు ఎంత కోప్పడ్డాడు. పద పద వాడిని ఓదారుద్దాం, పాపం ఏడుస్తున్నట్టున్నాడు డోరేమాన్ గాడు. పర్లేదు మామయ్య, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? నీకు నేనంటేనే ఎక్కువ ఇష్టం, నాకు ఆ విషయం తెలుసు. భలే భలే, వీళ్ళని ఇలా ఏడిపిస్తుంటే భలే ఉంది నాకు. అరే ఏంట్రా పొద్దు పొద్దున్నే గోల? నన్ను సరిగ్గా పడుకోనివ్వరు కూడా వీళ్ళు. యారా డోరేమాన్ ఎందుకు ఏడుస్తున్నావు? అరే చాపు, నాకు ఇంట్లో స్థానం లేదురా, నాకు అర్థమైపోయింది.
అరే డోరేమాన్, నువ్వు ఫస్ట్ ఏడవడం ఆపురా. ఎందుకురా ఎప్పుడు అలా ఏడుస్తూ ఉంటారు? ఈ ఇద్దరి పిల్లలతో అస్సలు పడలేకపోతున్నాను రా నాయన. అయ్యో మామయ్య, నీకు తలకాయ నొప్పి వస్తుంది కదా, అందుకే చెప్పాను ఈ డోరేమాన్ గాని వెళ్ళిపో. నువ్వు అవసరమా వీడు మనకి? వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. అరే పెద్ద సమస్య వచ్చిందే. సరే, నాకిప్పుడు తెలివి ఉపయోగించే సమయం వచ్చింది. మామయ్య, ఎందుకు ఇప్పుడు అలా ఉన్నావు? నీకు తలనొప్పి వస్తుందా? అరే మీ ఇద్దరు ఎందుకు రా గొడవ పడుతున్నారు? మనందరం జాలీగా బయటికి వెళ్ళి ఎన్ని రోజులైంది, అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఒరి నాయనో, ఇప్పుడు చాపు గాడు ఇంకో ప్లాన్ వేసాడు. ఏరా చాపు, నీకు ఇప్పుడు బయటికి వెళ్ళాలనిపిస్తుందా? ఎవడి కాడు యాక్టింగ్ ఇరగ తీసేస్తున్నారు కదరా. ఆడేమో బయటికి వెళ్ళిపోదాం అంటాడు, ఈడేమో బయటికి పంపించేద్దాం అంటాడు, నువ్వేమో ఇప్పుడు బయటికి వెళ్దాం అంటున్నావు. బాగుందిరా, బాగుంది. ఇప్పుడు ఏంటి, అందరు కలిసి బయటికి వెళ్ళాలి అంతే కదా? సరే మామయ్య, నాకు ఓకే. నాకు కూడా ఓకే మామయ్య. ఓరిని, ఇప్పుడు దాకా గొడవ పడ్డారు, ఏడ్చారు కదరా. నా జేబులు చిల్లు పెట్టడానికి ఎంతైనా చేస్తారా మీరు. మామయ్య, నాకు ఒక చికెన్ ముక్క కొనిస్తావా? మీ అందరికి ఓకే అయితే నాకు కూడా ఓకే, కొనిస్తానులేరా బాబు. మీ అందరికీ ఓకే అయితే నాకు కూడా ఓకే. వెళదాం పదండి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మీరెక్కడికి వెళ్ళినా మీతోనే వస్తా. మామయ్య, నీకు ఎవరన్నా మాట్లాడినట్టు అనిపిస్తుందా? నాకు కూడా ఏవో సౌండ్స్ వచ్చారా, ఎక్కడో బయట నుంచి అయి ఉంటదిలే. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్దాం? మామయ్య, ఐస్ క్రీమ్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయో చెప్పు, అక్కడికి వెళ్దాం. లేదు లేదు మామయ్య, డోరా కేక్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడికే వెళ్దాం. మామయ్య, డోరా కేక్స్ వద్దు, ఐస్ క్రీమ్స్ వద్దు, చికెన్ ముక్కలు కావాలి నాకు. ఇవన్నీ మనకి బీచ్ లోనే దొరుకుతాయి కదా. ఓ, నా వెనకాల ఎవరో మనిషి ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుందే. సరేలే, ఈ బీచ్ ఐడియా ఏదో బాగున్నట్టుంది. మామయ్యకి చెప్పేద్దాం. మామయ్య, బీచ్ కి వెళ్ళు, అన్ని దొరుకుతాయి. అరే చాపు, మిమిక్రీ నేర్చుకున్నావా ఏంటి? అన్ని 2 సార్లు చెప్తున్నావు. సర్లేరా పిల్లలు, బీచ్ కి వెళ్దాం పదండి. వచ్చేసాం. ఇక్కడే ఎడం వైపు తీసుకోమని చెప్పరా చాపు. మళ్ళీ ఏవో డైలాగులు వినపడుతున్నాయి. మామయ్య, లెఫ్ట్ సైడ్ తీసుకో మామయ్య. ఏరా చాపు, ఇదంతా నువ్వెప్పుడు తిరిగావు? అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఏమో మామయ్య, ఎవరో వెనకాల నుంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సరే, నువ్వు ఆ బీచ్ లోకి వెళ్ళి కారు ఆపు, నేను వెనక్కి తిరిగి చూడలేకపోతున్నాను. అమ్మయ్యా, వచ్చేసాంరా బీచ్ కి. దిగండి అందరూ. సరేరా పిల్లలు, రండి, ఇంకా మీరు వెళ్ళి ఆడుకోండి. నేను కొంతసేపు ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాను. అవును, చాప్ గడేడి? అరే చాప్, ఏమైందిరా అక్కడే నుంచి చూస్తున్నావు? ఓ మామయ్య, అప్పటి నుంచి నా వెనకాల ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎవరు కనపడట్లేదు. సరేలే, అదంతా నా భ్రమ అనుకుంటా. మనకెందుకు, మనం వెళ్ళి జాలీగా ఆడుకుందాం. ఏమైందిరా చాప్, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు మామయ్య, పద వెళ్ళి ఆడుకుందాం. సరేరా పిల్లలు, మీరు ఏవేవో కొనమని అడిగారు కదా, అవన్నీ నేను తీసుకుని వస్తాను. మీరు వెళ్ళి ఆడుకుంటుండండి, ఓకేనా? జాగ్రత్త, ఎక్కువ లోపలికి వెళ్ళకండి. అలాగే మామయ్య. అరే డోరేమోను, మన ఇద్దరం కొట్టుకోవడం వల్లరా ఇప్పుడు మనం బయటకు వచ్చాము. మనకి ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే మనం ఇలానే గొడవ పడదాం. అవునరా సించాన్, నువ్వు చెప్పింది నిజమే. నీ ప్లాన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ టైం నుంచి ఇదే పని చేద్దాం. పద మనం వెళ్ళి ఆడుకుందాం. అరే సించాన్, నీకు దమ్ముంటే నన్ను పట్టుకోరా. వస్తున్నాను రా డోరేమోన్, కాసుకో. నువ్వు రారా ముందు. అరే డోరేమోన్, నీకు చెప్పడం మర్చిపోయాను రా, నాకు సముద్రం అంటే భయం. అరే తిరిగి పందా, ఇలా అయితే ఎలా రా? నీకు దమ్ముంటే రారా, చూసుకుందాం. ఏంటి, ఆ చాపుగాడు అక్కడే ఉన్నాడు. అరే చాపు, ఇటు రారా. అసలు ఇందాక ఆ వ్యక్తి ఎవరబ్బా? ఏంటి అక్కడ ఎవరో నించున్నారు? ఏంటో ఈ రోజు అన్ని వింత వింతగా జరుగుతున్నాయి. అరే డోరేమాన్, అరే చించాన్, వస్తున్నాను రా, మనం ఆడుకుందాం. నేను కూడా మీతో ఆడుకోవాలనే ఇక్కడి దాకా వచ్చాను. ఇక మొదలు పెడదామా? మీలో ఎవరైనా ఎంత దూరం స్విమ్ చేయగలరా? రండ్రా, రండి. డోరేమాన్ గడు భలే ఈత కొడుతున్నాడు రా చించాన్. వీడికి ఎంత బాగా వచ్చని నాకు మాత్రం తెలీదు. అవునరా చెప్పు, నాకు కూడా తెలియదు. ఆ పంది పెర్రలోడు భలే ఈత కొడుతున్నాడు. అరే చించాన్, డోరేమాన్ వెనకాల ఎవరు ఉన్నారా? ఏంట్రా చాప్, ఏం మాట్లాడుతున్నావురా? డోరేమాన్ వెనకాల ఎవరున్నారు? సముద్రం ఉంది. లేదురా చించాన్, డోరేమాన్ వెనకాల ఎవరు ఉన్నారు? నాకు కనపడుతుంది. అక్కడే ఉండి ఏం ఆలోచిస్తున్నారా? నా దగ్గరకు వచ్చేయండి, ఇక్కడ చాలా బాగుంది.
నేను నీ దగ్గరే ఉన్నాను కదా. ఆ, ఎవరది వెనకాల? ఏవో సౌండ్లు వచ్చాయి, ఎవరు కనబడట్లేదేంటి? నేను కనబడను, వినబడతాను. అరే చించన్ చూసావరా ఆ డోరేమాన్ గారిని ఎలా తోసేసిందో? అరే డోరేమాన్ అంతా ఓకేనా? అరే ఎందుకురా అంత కంగారు పడుతున్నావు చాపు? వాడు కాల్ జారి కింద పడ్డాడు అంతే కదా. రే, నేనేం కాలు జారి పడలేదురా, నన్నెవరో తోసేశారు. అంతేకాదు నా వెనక నుంచి ఏవో మాటలు వినిపించాయి, కానీ నాకెవరు కనిపించలేదు. నేను చూసాను డోరేమాన్, నిన్నెవరు తోసారు? ఆవిడెవరు తెల్ల చీర కట్టుకుని ఉంది, ఆవిడే నేను తోసేసింది. ఒళ్ళంతా రక్తం మరకలున్నాయి, చాలా భయంకరంగా కూడా ఉంది. అబ్బబ్బబ్బా ఏం యాక్ట్ చేస్తున్నారా మీ ఇద్దరుని? మీ యాక్టింగ్ కి ఆస్కార్ ఇచ్చేయాలిరా బాబు. ఏంటి చెప్పు, డైలాగ్ మళ్ళీ చెప్పు. తెల్ల చీర కట్టుకుందా, మరి మళ్ళీ పూలేం పెట్టుకోలేదా? నేనే అందరిని ఎరిపప్పని చేస్తానంటే మీ ఇద్దరు కలిసి నన్ను చేస్తున్నారా? మీ పప్పులు నా దగ్గర ఉడకో. రే సించాన్, నిన్ను ఎరిపప్పని చేయాల్సిన అవసరం లేదురా, నువ్వు ఆల్రెడీ ఎరిపప్పవే. కరెక్ట్ గా చెప్పవరా డోరేమాన్, మా మాట ఎందుకు నమ్మట్లేదు చించన్ నువ్వు? అరే మీ సోది మాటలు నిన్ను నమ్మడానికి నేనేమన్నా మామే అనుకున్నారా చించాన్ని? పాపం రా చాపు, దేవుడు కొంతమందికి బుర్రే ఇవ్వడు. కాదురా డోరేమాన్, నువ్వు తప్పుగా చెప్పవు. ఆ చించన్ గడికి బుర్ర పెద్దగానే ఉంది. పాపం దేవుడు దాంట్లో గుజ్జి ఇవ్వడం మర్చిపోయాడు. ఓ ఈ తలకాయ కూడా కొంచెం పెద్దగానే ఉంది కదా, నీకు కొంచెం ఇచ్చాడులే. పిల్లలు ఇంకా ఆడుకున్నది చాలు గాని ఇటు రండిరా, మీకు కావాల్సిన ఫుడ్ మొత్తం నేను తీసుకుని వచ్చాను. అయ్యి మామయ్య వచ్చాడు. అరే రండ్రా, మామయ్య ఫుడ్ తెచ్చాడు, వెళ్ళి తిందాం. కావాలంటే ఈ సోదంతా మామయ్యకి చెప్పండి. అయ్యి మామయ్య చాలా ఫుడ్ తెచ్చాడు. నేను అడిగిన ఐస్ క్రీమ్ మాత్రం తేలేదు, ఎందుకు మామయ్య? అరే సించాన్, ఇంత ఎండలో ఐస్ క్రీమ్ తెస్తే అది కరిగిపోతుంది, అందుకే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇస్తాలే. ఫస్ట్ ఇదైతే తిను. అయినా వాళ్ళిద్దరు ఏంటి అక్కడే ఉన్నారు? డోరేమాన్, చాప్, తొందరగా రండ్రా, ఫుడ్ చల్లారిపోతుంది. అరే చాప్, మనమే ఏదో భ్రమపడి ఉంటాం లేరా, అదే వెళ్ళి తిందాం, నాకు బాగా ఆకలేస్తుంది. నేనేం భ్రమ పడలేదే. సరేలే, దాని సంగతి తర్వాత చూద్దాం. వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు కదా, దీని ఎందుకు పాడు చేయడం? మామయ్య, నా చికెన్ ముక్కలు తెచ్చావా? అందరూ ప్రశాంతంగా తింటున్నట్టున్నారే. వాళ్ళంతా ప్రశాంతంగా ఉండడం నాకు నచ్చదుగా. మనం కూడా వెళ్ళి ఒక చెయ్యేసొద్దాం. ఆ తెల్ల చీర ఆమె కనపడట్లేదేంటి? ఒక్కసారి బీచ్ మొత్తం వెతికేసొద్దాం. అరే చాప్, ఎక్కడికి వెళ్తున్నావురా? మామయ్య ఇప్పుడే వస్తాను, మీరు తింటూ ఉండండి. అబ్బాబ్బా భలే ఉన్నాయి, నా కాలు చేతులు ఆడట్లేదే. ఏది తినాలి ఏది తినకూడదు కూడా అర్థం కావట్లేదు. ఈ విషయంలో తప్పకుండా నాకు వ్యూవర్స్ హెల్ప్ కావాలి. వ్యూవర్స్, నాకు మీరే దిక్కు, చెప్పండి. ఆప్షన్ ఏ కూల్ డ్రింక్, ఆప్షన్ బి బర్గర్, ఆప్షన్ సి చాపుగడి కోసం తెచ్చిన లెగ్ పీసులు. చెప్పండి త్వరగా, ఆ కామెంట్ బాక్స్ యూజ్ చేసుకోండి. నేను ఏం తినాలో మీరు త్వరగా చెప్పకపోతే ఈ డోరేమాన్ గడి ఏమి వదిలేలా లేడు. అయ్యి ఏవో కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి ఆప్షన్ సియా? అయితే చాపుగడి లెగ్ పీసులు తినేయాలి. యమ్ 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 యమ్. ఓ ఏంటి సించాన్, నువ్వు ఒక్కడివే తింటున్నావు? నాకు కూడా ఒక లెగ్ పీస్ ఇవ్వచ్చుగా. యమ్ 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 యమ్. ఏంటి నీకు లెగ్ పీస్ కావాలా? ఇదిగో తీసుకో. యమ్ యమ్ యమ్. నువ్వు భలే మంచివాడివి సించాన్. అది నా బ్లడ్ లోనే ఉంది, తిను. అదేంటి, నేను లెగ్ పీస్ ఎవరికి ఇచ్చాను అసలు? ఊరి నాయను, ఇక్కడ ఎవరు లేరేంటి? అయినా లెగ్ పీస్ ఏది? ఇక్కడ ఎవరు లేకపోవడం ఏంటి, నేనున్నానుగా. లెగ్ పీస్ భలేగా ఉంది. ఓ అమ్మో, ఊరి నాయను. మామయ్య, ఏంటి మామయ్య ఇది? నాకేదో వాయిస్ వినపడుతున్నాయి. రే ఏమైందిరా సించాన్, అలా పరిగెడుతున్నావు? ఇంకా నీ ఆటలు అవ్వలేదా? తినమంటుంటే అలా పరిగెడతావేంటి? మామయ్య, వీడు నా ఫుడ్ లో ఇసుకేశాడు. అరే సించాన్, అందుకే కదరా నేను పరిగెట్టొద్దు అన్నది. ఇప్పుడు చూడు, పాపం వాడి ప్లేట్ లో ఇసుక పడ్డదంట. అయ్యో లేదు మామయ్య, లేదు. దెయ్యం 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 నా చికెన్ ముక్క తినేసింది. అరే ఏం మాట్లాడుతున్నారా సించాన్? అయినా నువ్వు చికెన్ ముక్కలు ఎందుకు తింటున్నావు? అది చాప్ గడి కోసం కదా తెచ్చింది. ఓరి బాబాయ్, దొరికిపోయినట్టున్నాను. ఇప్పుడు నేను అవి తిన్నానని తెలిస్తే మా అమ్మాయి మక్కలు ఎరక్కొడతాడు. ఏమి లేదు మామయ్య, ఏం లేదు, నేను జోక్ చేశానంతే. ఏం చేస్తున్నారు మీరందరూ? మీరెవరు తిన్నరా? అరే చాప్, ఈ సించాన్ గాడు నేను తినే ప్లేట్ లో మట్టి కొట్టాడ్రా. అంతేకాదు నీ చికెన్ ముక్కలు కూడా తినేశాడు వీడు. ఏంట్రా చించాన్, 2 చికెన్ ముక్కలు తినేసావా? పర్వాలేదులే, మిగిలినవి నేను తింటాను. అదేంటి
చాపుగాడు అలా మాట్లాడుతున్నాడు? కొంచెం ఏదో వింతగా ఉంది. సరేలే, పిల్లలు గొడవ పడట్లేదుగా, అదే చాలు. సరేరా పిల్లలు, మీరు బాగానే ఎంజాయ్ చేశారుగా. తినడం అయిపోతే మనం ఇంకా ఇంటికి బయలుదేరదాం, ఓకేనా? సరే మామయ్య, త్వరగా తినేస్తాం. వెళ్దాం. మామయ్య, నువ్వు తెచ్చిన ఫుడ్ ఏదో తేడా కొట్టింది, కడుపులో తిప్పుతుంది. తొందరగా ఇంటికి పోని మామయ్య. సరే వెళ్తున్నారా, కంగారు పెట్టకు. ఎక్కువ తినొద్దంటే అస్సలు వినవు, మళ్ళీ ఇప్పుడు నన్ను కంగారు పెడుతున్నావు. అవునరా చాపు, నువ్వేంటి కొత్తగా లోపల కూర్చున్నావు? ఎప్పుడు పైకెక్కి కూర్చుంటావుగా? అవును మామయ్య, ఈ మధ్యన పొల్యూషన్ పెరిగిపోయి డస్ట్ ఎక్కువైపోయింది కదా, స్కిన్ పాడైపోతుంది. అందుకే పైన కూర్చోలేదు. అబ్బో, చాలానే విషయం ఉందిరా చాపు. అవును, నా స్కిన్ కూడా పాడైపోతుంది. అందుకే నేను కూడా లోపల కూర్చున్నాను. ఓయ్ బాబోయ్, ఏంట్రా బాబు పక్కనే కూర్చుంది? వీళ్ళందరికీ చెప్తే నమ్ముతారో లేదో? ఎరా చాపు, మిమిక్రీ ఎక్కడ నేర్చుకున్నావు? ఒకటే డైలాగు 2 రకాలుగా చెప్తున్నావు. పొద్దున కూడా చూసా. మామయ్య, నీకు వినిపించిందా? కొరపి రే ఆపుతున్నారా? బా, ఏమైందిరా చాపు, ఎందుకు అలా అరుస్తున్నావు? మామయ్య, తెల్ల చీర కట్టుకున్న ఒక దెయ్యం అక్క, ఆ అక్క నా పక్కనే కూర్చుంది ఇందాక కారులో. రే, ఏం మాట్లాడుతున్నారా చాపు? నాకేం అర్థం కావట్లేదు. అయ్యి, కారు తాళం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నాకు కారు నడపడం అంటే భలే ఇష్టం. నేను వెళ్ళిపోతాగా జుయ్యమని. మామయ్య, కార్ చూడు ఎలా వెళ్ళిపోతుందో. ఓరి నాయనో, అరే పరిగెట్టండి రా, కార్ ఏంట్రా అలా వెళ్ళిపోతుంది? నేను హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయినట్టున్నాను. మామయ్య, హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోతే కారు కిందికి వెళ్తుంది కానీ పైకి ఎలా వెళ్తుంది? ఇది డౌన్ కూడా కాదు. అయ్యి, భలేగా ఉంది కారు, ఎవరినైనా గుద్దేయచ్చు. అరే, ఏంట్రా సించాన్, అలా వెళ్ళిపోయింది కారు? నాకేం అర్థం కావట్లేదురా. డోరేమాన్, చాపు, మీకేమైనా అర్థమైతే చెప్పండి రా. ఆగు మామయ్య, ఆగు. నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ కారులో దెయ్యం ఉంది మామయ్య, దెయ్యం ఉంది. అవును మామయ్య, వీళ్ళు ఇందాక నుంచి నాకు చెప్పడానికి ట్రై చేశారు, కానీ నేనే వినలేదు. నిజమే మామయ్య, చాపుగాడు చెప్పిన ప్రకారం ఆ దయ్యం తెల్ల చీర కట్టుకుని ఉందంట. అంతేకాదు, ఆ ముఖం చాలా భయంకరంగా ఉంది. ఒంటి నిండా రక్తం. అరే, ఏం మాట్లాడుతున్నారా మీరంతా? అసలు ఏం జరుగుతుంది మనకి? అయినా అలాంటి దెయ్యం మన దగ్గర ఎందుకుంది? మనల్ని ఎందుకు ఇంతలా టార్చర్ పెట్టడానికి ట్రై చేస్తుంది? నేను కూడా పొద్దున్నుంచి 2 సార్లు విన్నాను. అదేదో వింతగా వాయిస్ వినిపించింది. టాప్గాడే మిమిక్రీ చేస్తున్నాడు అనుకున్నాను రా నేను. సరేరా పిల్లలు, పదండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. మనం ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. అయ్యో మామయ్య, నా వల్ల అవ్వట్లేదు మామయ్య, కాలు గట్టిగా లాగేస్తున్నాయి. అరే చాపు, కొంచెం ఆగరా. నేను నడుము మీద ఎక్కి కూర్చుంటాను, జాయిగా తీసుకెళ్ళిపో. అరే చించాను, నువ్వు చూడ్డానికి చిన్నగానే ఉంటావురా, కానీ నువ్వు నా నడుము మీద ఎక్కావంటే నా నడుము ఇరిగిపోతుంది. అక్క, ఏంటక్క వెనకాల నుంచి వచ్చి బ్రేక్లు వేస్తున్నావు? పక్కకి జరిగే ఓపిక లేదు, వెళ్ళిపో. అమ్మయ్యా, ఏదోలా వచ్చేసాం రా పిల్లలు. అరే, ఏంట్రా బండి ఇక్కడే ఉంది? అంటే ఆ దెయ్యం కూడా ఇక్కడే ఎక్కడ ఉండుంటది కదా? అవును మామయ్య, నీ పక్కనే ఉంది. ఓరి బాబు, లగెత్తు. ఏం మాట్లాడుతున్నారా సించాన్? ఎక్కడుందిరా, నాకేం కనబడట్లేదు. అరే మామయ్య ఆగు, నాకైతే ఎవరు కనపడలేదు. ఏమోరా, సించాన్ గారు చెప్పాడు కదా, నిజంగా అక్కడ ఏమైనా దెయ్యం ఉందేమో. మామయ్య ఆగు మామయ్య, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమైందిరా, చెప్పరా సించాన్, ఏంటి ఇంతకి? ఏమి లేదు మామయ్య, జోక్ చేశాను. అసలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. అరే సించాన్, ఇలాంటి టైంలోనే కాటాలు అయిపోయిందా? చూడు మామయ్య పాపం ఎంత భయపడుతున్నాడు. సరే సారీ, మనం ఇంట్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ అసలు సొల్యూషన్ ఏంటో కనుక్కుందాం రండి. అది కూడా నిజమేరా సించాన్, ఆ ఎండకి ఆల్మోస్ట్ అయిపోయాను నేను. మామయ్య, ఒక్కసారి ఆ అద్దం పక్కన చూడు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఒరే చాపు, నువ్వు చెప్పిన తెల్ల చీర అక్క ఆ గోడ మీద ఉంది, అదేనా? అరే, ఇప్పుడు వరకు గోడ మీద ఉంది కదరా, ఎలా మాయమైపోయింది? అరే టాప్, షించాన్, ఏంట్రా సౌండ్లు పైనుంచి వస్తున్నాయి? అసలు ఏం జరుగుండొచ్చురా పైన? అరే, సడన్ గా వర్షం కూడా పడుతుంది. ఏంట్రా ఇదంతా? మామయ్య, ఇప్పుడైతే మీరు పైకి వెళ్దామని ఆలోచిస్తున్నారేమో, నేనైతే రాను. అలా అంటావేంట్రా సించాన్? పైన ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా, మనందరం కలిసి వెళ్దాం, అప్పుడే ధైర్యంగా ఉంటుంది. మీరందరూ పిరికి పందులు, అందుకే మీరు భయపడుతున్నారు. నేను వెళ్తాను, ఏ దెయ్యమో నన్నేమి చేయలేదు. అరే దెయ్యం, నేను నీకు భయపడతాను అనుకుంటున్నావా? నేనెవ్వరికి భయపడను, నేను చాపే.
చిచ్చి అరే సించాన్ మనమేంట్రా ఇలా భయపడుతున్నాం? చాపగాడు చూడు ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు. అవునరా పిల్లలు, మీరు వాడిని చూసి నేర్చుకోవాలి. అరే ఏమైందిరా ఇక్కడ? ఓరి బాబోయ్, దెయ్యం దెయ్యం నిండిపోయింది మన ఇంట్లో. ఇక్కడ ఎవరు ఉండకండి, పరిగెట్టండి పరిగెట్టండి. మామయ్య అసలు ఇక్కడ ఏముందో వచ్చి చూడు. రే ఏంట్రా ఇలా అయిపోయింది? మొత్తం ఆ దెయ్యంతో నిండిపోయింది. మామయ్య ఆ బీచ్ లో చూసిన దెయ్యం ఇదే మన డోరేమాన్ గారిని తోసేసింది. ఎవరది? ఎవరు నవ్వుతుంది? నేనే మాట్లాడుతున్నా. నేనే అంటే ఎవరక్క? కొంచెం మీ పేరేంటో చెప్పండి. నా పేరు కమల. అక్క నీ పేరు కమలనా? అంటే నువ్వు ఏమన్నా కమలకాయలు అమ్ముతావా? ఒక డజన్ చెప్పు, ఇప్పుడు రేట్ ఎంత? నీకు నా షర్ట్ ఏంటో తెలియట్లేదు షించాన్. ఇప్పుడు చెప్పు, నాతో జోకులేస్తావా? మామయ్య నా కాలు కదలట్లేదు. అవునరా, నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. నేను కూడా కదలలేకపోతున్నాను. పాపం సించాన్ గడు ఏంట్రా అలా అయిపోతున్నాడు? మమ్మయ్య మమ్మయ్య ఎవరైనా మెడ పట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా దయ్యం పనే మామయ్య. తక్కువ అంచనా వేశారు కదా నన్ను. ఇప్పుడు మీ ఇంట్లో మొత్తం నేనే ఉన్నాను. నన్ను తక్కువగా అంచనా వేయకండి. అరే సించాన్, దెబ్బలు ఏమైనా తగిలాయా? ఇప్పుడు కదలగలుగుతున్నాం రా మేము. సారీ రా సించాన్, నిన్ను కాపాడలేకపోయాం. మామయ్య నాకేమి కాలేదు గాని ఉన్నట్టుండేంటి మామయ్య, లైట్ల నాగిపోయినాయి. మామయ్య బయట నాకేదో కనిపిస్తుంది. మామయ్య నీ వెనకాల చూడు, కమల అక్క వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? అరే నిజంగానే కమలక్క వచ్చేసిందిరా. నా నుంచి మీరింక తప్పించుకోలేరు. మామయ్య అక్క మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినట్టుంది. గేమ్ స్టార్ట్ చేసినట్టుంది. మనం అయిపోయాం. అరే చాప్, స్టార్టింగ్ లో నీ ఒక్కడికే కనిపించిందిరా ఆ కమల అక్క. ఇప్పుడు మనందరికీ కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా మన ఇంట్లో? ఎందుకురా మనకి ఇలాంటి గతి పట్టింది? మామయ్య ఏం జరుగుతుందో తెలియట్లేదు గాని నాకు మాత్రం భయంతో చెడ్డ తడిచిపోతుంది మామయ్య. మామయ్య మనం ఫస్ట్ అయితే ఈ ఇంట్లోంచి బయటపడాలి. రండి రండి రండి, నాతో వచ్చేయండి, మనం వెళ్ళిపోతాం. డోర్ ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? పర్లేదు మామయ్య, మనం కింద ఉన్న డోర్ లోంచి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. రండి రండి త్వరగా రండి. ఈ డోర్ ఓపెన్ లోనే ఉంది మామయ్య. అమ్మయ్య మనం బయటకు వచ్చేసాం. ఎస్, అదేంటి నేనెందుకు ఇక్కడ ఉన్నాను? మామయ్య మనం బయటికి వెళ్ళిపోయాం కదా, ఇక్కడికి ఎలా వచ్చాం మళ్ళీ? అరే సించాన్, ఏమైందిరా? ఎక్కువ భయపడుతున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు కదా. లేదు మామయ్య లేదు, నేను నిజంగానే బయటికి వెళ్ళాను. ఏమైందిరా సించాన్, ఎందుకంత భయపడుతున్నావు? మనందరం ఇక్కడే ఉన్నాం కదా అప్పటి నుంచి. నువ్వే ఏదో ఊహించుకుంటున్నట్టున్నావు. అరే లేదురా డోరేమాన్, లేదు, నేను నిజంగానే బయటికి వెళ్ళాను. కావాలంటే ఒకసారి నువ్వు కూడా ప్రయత్నించు, నీకే తెలుస్తుంది నిజమేంటనేది. మామయ్య సించాన్ గాడు భయపడుతున్నట్టున్నాడు. ఒకసారి నేను బయటికి వెళ్లి వాడికి చూపిస్తాను. అప్పుడన్నా వాడికి కొంచెం ధైర్యం వస్తుందేమో. ఎందుకు సించాన్ గాడు అంత భయపడుతున్నాడు? బయటికి వెళ్ళడం ఈజీయే కదా. ఏంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు? ఒకసారి కిందికి వెళ్ళి ప్రయత్నిద్దాం. ఏంటి ఆ డోర్ అసలు ఓపెన్ అవ్వట్లేదు? నాకేదో భయంగా ఉంది. ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది కదా, బయటికి వెళ్ళి చూద్దాం. అరే మనం బయటకు వచ్చేసాం, అమ్మయ్యా. ఏంటి ఉన్నట్టుండి నేను ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ. అరే నువ్వెక్కడికి వెళ్ళావురా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదా, వెళ్తా వెళ్తా అని మళ్ళీ వచ్చి అక్కడే కూర్చున్నావు. మేము ఎంత మాట్లాడుతున్నా ఇప్పటి వరకు మాట్లాడకుండా ఒకేసారి అలా అరుస్తున్నావేంట్రా? అవును, మా అమ్మాయి చెప్పింది నిజమే. అరే సించాన్, నువ్వు చెప్పింది నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా. మనం ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేం. నీకు ఇప్పటికైనా అర్థమైందరా డోరేమాన్? అది మామయ్యకి అర్థమయ్యేలా చెప్పాలిరా.
ఏమైందిరా అలా గుసగుసలాడుకుంటున్నారు? ఏమైనా ఉంటే చెప్పండి. ఏమి లేదు మామయ్య, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు, నీకే తెలుస్తది. ఏంట్రా పిల్లలు అంతలా భయపడుతున్నారు? ముందే ఈ దెయ్యం ఒకటంటే మీ ఇద్దరు దెయ్యంలా ప్రవర్తిస్తున్నారు కదరా. వెళ్తున్నాను. అసలు ఏమైంది ఈ పిల్లలకి? బయట ఏముంది అసలు? నాకేమీ అర్థం కావట్లేదు. వర్షం పడుతుంది అంతే కదా, ఎందుకు ఇంతలా భయపడుతున్నారు పిల్లలు? అరే పిల్లలు చూడండి, ఇదిగో బయటకు వచ్చేసాను. అరే ఏంట్రా, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే కదా బయటికి వెళ్ళింది. నువ్వెప్పుడు బయటికి వెళ్ళావు మామయ్య? ఇప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. నువ్వు కూడా సేమ్ డోరేమాన్ లాగా లేచి నించొని నువ్వు మళ్ళీ అక్కడే కూర్చున్నావు మామయ్య. అర్థమైందిరా షిన్చాన్, ఈ ఇల్లు మొత్తం ఆ కమల అక్క చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనల్ని బయటికి వెళ్ళనివ్వట్లేదు. అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అసలు నీకు ఏం కావాలో చెప్పు. చెబుతా, నీకు అన్ని వివరంగా చెబుతా. మీరసలు చీకట్లో ఎందుకు కూర్చున్నారు? మీ జీవితానికి వెలుగు తీసుకొచ్చా చూడండి. అక్క ఏంటక్క ఇన్ని మాయలు? మా ముందు మ్యాజిక్ షోలు ఎందుకు చేస్తున్నావు? అక్క కొంపతీసి నీ పుట్టినరోజా ఏంటి ఈ రోజు? అక్క కొంచెం ఆ క్యాండిల్ కింద పెట్టక్క, నా గులాబ్ జాములు గలగలలాడేస్తున్నాయి. కమలక్క ప్లీజ్ అక్క, పిల్లలందరూ భయపడుతున్నారు, నాకు కూడా భయం వేస్తుంది. కొంచెం ఆ క్యాండిల్ గాల్లో ఎగడం ఆపేసి కింద పెట్టక్క. సరే మీరు భయపడకండి, కింద పెట్టేస్తున్నాలే. అక్క కొంచెం అర్థం చేసుకో అక్క, చిన్న పిల్లలు ఉన్నారు. నువ్వు గాల్లో ఇలా వస్తువులన్నీ లేపితే మాకు చాలా భయంగా ఉంది. అక్క నువ్వు కొంచెం మాకు కనిపించు, మాకు భయమన్నా తగ్గుతుందేమో. నీ కోరిక మేరకు ఇక్కడికే వచ్చేసాను చూడు డోరేమాన్. చెక 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 చెక. అక్క కొంచెం ఆ పొల్లు లోపల పెట్టక్క, అవి చూస్తుంటేనే నా చెడ్డి తడిచిపోతుంది. లేదు, నాకు ఆ పళ్ళంటే చాలా ఇష్టం. చెక చెక చెక. అక్క ఏంటక్క అది నీ ఊత పదమా? చక 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 అంటున్నావు. అవును, అది నా ఊత పదమే. చెక 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 చెక. అక్క మా ముందుకొస్తే వచ్చావు గాని మా కాళ్ళు చేతులు కొంచెం కదిలేలా చెయ్యక్క. నీకెంత దగ్గరగా మేము కూర్చోవాలంటే మా గుండె తడ ఆగట్లేదక్క, ప్లీజ్. నువ్వు రిక్వెస్ట్ చేసిన విధానం నాకు నచ్చింది. సరే కదలండి. చెక 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 చెక. అరే అక్క టైం ఇచ్చిందిరా, పరిగెట్టండి రా రే. ఓరి బాబోయ్. అవును మామయ్య, లగిత్తు లగిత్తు లగిత్తు, ఇక్కడెక్కడ ఉండొద్దు. ఎక్కడికి పరిగెడుతున్నారు? మీరెక్కడికి తప్పించుకోలేరు. మీరెటు వెళ్ళినా నేను అక్కడుంటాను. అదేంటి మామయ్య, అక్క ఉన్నట్టుండి డాన్స్ మొదలు పెట్టింది. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా? నా ఇష్టం. మీరంతా నా సొంతం. మిమ్మల్ని నేను వదలను. అయిపోయారు. అక్కేంట్రా కామెడీ చేస్తుందో భయపెడుతుందో అర్థం కావట్లేదు. ఆగక్క ఆగు ప్లీజ్ అక్క, నువ్వు ఆ డాన్స్ వేస్తుంటే ఇంకా భయం వేస్తుంది. ముందు ఆ పాట ఆపేయక్క ప్లీజ్ అక్క. నేను ఆపను. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. అరే అసలు మనం ఈ సమస్యలోంచి బయట ఎలా పడాలరా? నాకేమీ అర్థం కావట్లేదు. మామయ్య మన వ్యూవర్స్, వాళ్ళని హెల్ప్ అడుగుదాం. వ్యూవర్స్ నిజమే, ప్లీజ్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు లైక్ చేయకున్నట్లయితే ఇప్పుడే వెంటనే లైక్ చేయండి. అవును, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు హెల్ప్ దొరుకుతుంది. లేదు, చెయ్యరు. ఎవ్వరు మీకు హెల్ప్ చెయ్యరు. ఇక్కడ నాదే రాజ్యం. అరే సింజాన్, మనకి లైకులు చాలా వస్తున్నాయిరా, అంటే మనకి ఇప్పుడు హెల్ప్ దొరకబోతుంది అనుకుంటా. అసలేం జరుగుతుంది? ఏంటి మాయ? ఆ దుష్ట శక్తి మళ్ళీ ఎలా విడుదలైంది? అరే ఆ దుష్ట శక్తి ఇప్పుడు ఫ్యూరీ వాళ్ళతో ఉంది. అలా జరగడానికి వీల్లేదు. ఓం శ్రీ నమో నారాయణాయ. ఫ్యూరీ, నా మాటలు నీకు వినబడుతున్నాయా? స్వామి నాకు వినబడుతున్నాయి స్వామి. అసలు ఎక్కడున్నారు మీరు? మీరేం భయపడకండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అలాగే స్వామి, మేమేం భయపడము. మీరున్నారు, మీరు మాకు సహాయం చేస్తారని నాకు తెలుసు. మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు.